హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో వేసవిలో ఎంతో చల్లదనాన్ని ఇచ్చే బచ్చలికూర మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎన్నో పోషక విలువలు కూడా ఉంటాయి. సో ముందుగా 1 కప్ వరకు గడ్డ పెరుగు తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. పుల్లటిదైతే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా చూపిస్తున్న విధంగా ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంకొక బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. థిక్నెస్ ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి శనగపిండి వేసుకోవచ్చు. తర్వాత దాన్ని బీట్ చేసుకున్న పెరుగులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చి జీలకలు, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా చుంచి ఇలా వేసేసుకోవాలి. ఇంకా కారం ఏమి వేయమన్నమాట, అందుకని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చల కూరను ఇందులోకి వేసేసుకోవాలి. బచ్చల కూరతో మజ్జిగ పులుసు అంటే ఎవరైనా ఇష్టపడతారు. తప్పకుండా ఇంట్లో కూడా ట్రై చేయండి ఒకసారైనా. తర్వాత ఈ బచ్చల కూర కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే మూత పెట్టుకొని అయినా మగ్గించుకోవచ్చు. సో చూసారు కదా, సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇందులోకి వేసేసుకొని 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి వేసాం కాబట్టి లో మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేకపోతే ఉండకడుతుంది. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వాలి. బచ్చలాకు కలర్ చేంజ్ అయిపోతుంది మరియు మజ్జిగ కూడా థిక్గా అయిపోతుంది. అలా వస్తే మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. చల్లారితే ఇంకాస్త థిక్గా అవుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు కూడా ఒక్కసారైనా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.